పవన్ కళ్యాణ్ పలికిన మాటలు గత 3 దినాలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం లేదు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం న్యాయమా? ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చమని ప్రజలు నిలదీస్తుంటే అవి మానేసి ఈ గొడవలు ఎందుకు? తమ్ముడు పవన్ కళ్యాణ్ రా, జూన్ 14ని నేను హ్యూస్టన్ లో పెద్ద సభ పెడుతున్నాను. అంతేకాకుండా నవంబర్ 3 వరకు అమెరికాలో మన తెలుగు సత్తా, మన భారతీయుల సత్తా చూపిద్దాం. ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. అమెరికాలో ఉన్న భారతీయులందరికీ గుడ్ న్యూస్, ముఖ్యంగా తెలుగువారు బాగా వినండి. మీలో చాలా మంది సమస్యల్లో ఉన్నారు. ఇల్లీగల్ గా లక్షల మంది ఉన్నారు, స్టూడెంట్ వీసాల్లో లక్షల మంది ఉన్నారు, ఇంకా గ్రీన్ కార్డు వస్తుంది అన్న టైంలో బ్యాడ్ న్యూస్ విన్నారు, మళ్ళీ ఇండియా వెళ్ళి మీరు గ్రీన్ కార్డు తెచ్చుకోవాలని. ఈ విషయాలన్నీ మోస్ట్ పవర్ఫుల్ అమెరికన్ లీడర్తో అనేక సార్లు నేను మాట్లాడాను. నిన్న కూడా 73 నిమిషాలు. మీకు ఇచ్చే గుడ్ న్యూస్ ఏంటంటే నేను జూన్ 14న హ్యూస్టన్ వస్తున్నాను. ఆ అడ్రస్ మీరు చూడండి, ఇన్స్పైర్ సెంటర్. ఉదయం 9 గంటలకు, 11 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు. మీరు ఎక్కడున్నప్పటికీ ఆదివారం కనుక రాగలిగితే అక్కడికి వచ్చేసి మీ సమస్యలు మీరు తీసుకొని రండి. ఈ గుడ్ న్యూస్ని మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారు, ఇండియాలో ఉన్నారు, ఇతర దేశాల్లో ఉన్నవారు అందరికీ మీడియా ద్వారా మీరు పంపించండి. అనేక మంది సూసైడ్ చేసుకుంటున్నారు. తొందరపడకండి, సూసైడ్ చేసుకోకండి. ఎందుకంటే మీరు మాటల్లో వింటారు, మైక్ జాన్సన్ గారి మాటలు. మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ అమెరికాలో. ఆయన ఏం చెప్తే అదే ట్రంప్ పాలసీస్. ఇప్పుడు మన దేశం ఇండియా, అమెరికా ఎలాగ కలిసి ఉండాలి ఇంతకు ముందు కంటే, ఎందుకంటే ఆయనకు నా 30 సంవత్సరాలు నా మిత్రులు ఆయన. ఇప్పుడు ముఖ్యంగా మీరందరూ కష్టాల్లో ఉన్నారు కాబట్టి నేను ఈ స్టెప్ తీసుకున్నాను. సీ యూ ఆన్ జూన్ 14th. ఆయన ఏమంటున్నారో మీరు వినండి. ఈజ్ ఇట్ నాట్ షాకింగ్ న్యూస్? ఈజ్ ఇట్ నాట్ గ్రేట్ న్యూస్? ఈజ్ ఇట్ నాట్ గుడ్ న్యూస్? బిజినెస్ ఓనర్స్ కూడా మీరు రండి, తప్పకుండా కలుద్దాం. ఇంతవరకు ఫ్రీగా సర్వీస్ చేశాను, ఇది కూడా మీ అందరికీ ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాను. God bless you. See you on June 4th. Mike Johnson here. My friend Dr. K.A. Paul is doing rallies and summits all across America and bringing the good news to people who need to hear it. I've been watching his work since the early 90s, mid-90s when I got involved and saw him doing Promise Keepers, and he does gospel rallies around the world everywhere. We're glad to have him and hope you'll be there. Hope to see you at one of these events.